అంటే కృపారావు గారి తండ్రి గారు నేను దాదాపు ఒకే ప్రాయంలో కూడా సమకాలికులం అన్నమాట. 1952లో పుట్టాం. నేను జూలై 1వ తారీఖున పుట్టాను. అయితే కొద్ది నెలలు కొద్ది రోజులు మాత్రమే తేడా, నాకన్నా వారు పెద్దవారు కొద్దిగా. అయితే వారి తండ్రి గారు అయినటువంటి యాకోబు గారు మరి పెద్దవారు. మరి గ్రామంలో సమస్యల గురించి కానీ ఏంటి నుంచి ఆయన పెద్దగా ఉండేవారు. మరి కొన్ని పరిస్థితులు చూస్తూ ఉండేవారు, న్యాయం చేస్తూ ఉండేవారు. ఎప్పుడైనా సరే మనం 2 దారులు ఉన్నాయి, ఒకటి మంచి, ఇంకోటి చెడు. మనం ఎన్నుకునే దాన్ని బట్టి మన ప్రయాణం ఉంటుంది. మంచి మార్గం ఎన్నుకుంటే మంచి మార్గంలో వెళ్తూ ఉంటాం, చెడ్డ మార్గం ఎన్నుకుంటే చెడు మార్గంలో వెళ్తూ ఉంటాం. అలాగున ఉన్నప్పుడు మరి నా మార్గంలో నేను నడుచుకుంటూ ఉండేవాడిని. నేను అయితే PUC వరకు చదువుకున్నాను. మరి జాషువా గారు అయితే 9తోనే ఆపేయవలసినటువంటి పరిస్థితులు వచ్చి ఆపేశారు. అయితే దేవుని సన్నిధిలో వారు సాగారు. మరి దేవుని సన్నిధిలో ఎంతగానో మనం పెట్టారు. నేను కూడా గమనించేవాడిని. ప్రార్థన విషయంలో చాలా లోతుగా ఉండేవారు. రాత్రి అంతా